Hi viewers, welcome to Telugu Scit tutorials. This is normal HTML programming. Today's topic is table alignment. How to align the table? Is it left or center or right? Table ni ఏ విధంగా అలైన్ చేయగలం దాని గురించి. దీనికి టేబుల్ బీజీ కలర్ ఉంటుంది, బార్డర్ ఉంటుంది, దాంతోపాటు బార్డర్ కలర్ కూడా ఉంటుంది. దీనికి విడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. దాంతోపాటు టేబుల్ అనేది సెంటర్కి ఉండాలా ఎలా అనే దాని గురించి ఈరోజు టాపిక్. దానికోసం మనం ఎడిటర్ తీసుకున్నాము, నోట్ ప్యాడ్ని. దీంట్లో ఫస్ట్ గో టు ఫైల్, క్లిక్ సేవ్ యాజ్. ఆన్ డెస్క్టాప్ క్లాస్ HTML ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో నేను ఈరోజు ప్రోగ్రామ్ నేమ్ ఏమి ఇస్తున్నాను, టేబుల్ అలైన్ .html అనే టేబుల్ నేమ్ ఇస్తున్నాను. క్లిక్ సేవ్. సో ఇంకా బేసిక్ HTML ట్యాగ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కామెంట్ లైన్, ప్రోగ్రామ్ ఆన్ వాట్ ఈస్ ద టేబుల్ కామెంట్ లైన్ మీన్స్ alignment. This is the comment line. Next basic tags HTML. After that head. After this title we are going to type. Next thing which table alignment, some center like that, right like that anamata. So table alignment ఏదైనా కావచ్చు, సమ్ సెంటర్ కావచ్చు, ఆర్ డిఫాల్ట్గా లెఫ్ట్లో ఉంటుంది. ఇంకా పెట్టుకోవాలంటే మనం ఏం పెట్టుకోవచ్చు, రైట్ ఎక్సెట్రా ఇలా పెట్టుకోవచ్చు. సో టైటిల్ క్లోజ్ చేస్తున్నా, టైటిల్ క్లోజ్ అండ్ సో నెక్స్ట్ హెడ్ క్లోజ్, హెడ్ క్లోజ్, head close and enter. Body begin. Similarly body close. Next HTML close. ఇది ఇప్పుడు బాడీ లోపల మనం ఏం తీసుకోబోతున్నాం అంటే టేబుల్ తీసుకుంటాం. టేబుల్ ఓపెనింగ్ ట్యాగ్, టేబుల్ క్లోజింగ్ ట్యాగ్. దిస్ ఈజ్ టేబుల్ ఓపెనింగ్, టేబుల్ క్లోజింగ్. ఈ టేబుల్ లోపల మనం ఏం చేస్తామంటే ఒక టీఆర్ తీసుకొని టేబుల్ రో, ఆ టేబుల్ రోని నేను క్లోజ్ చేస్తాను. దాని లోపల టేబుల్ రో లోపల ఈ కీబోర్డ్ ఎప్పుడు ప్రాబ్లం ఇస్తానంటే, సో ఈ టేబుల్ రో లోపల ఏం చేస్తానంటే టేబుల్ హెడ్ TH తీసుకొని ఆ TH లోపల ఏం చేస్తానంటే సీరియల్ నంబర్, TH క్లోజ్. ఓకే, నెక్స్ట్ TH బిగిన్, దాంట్లో నేమ్, TH క్లోజ్. ఫాస్ట్గా టైప్ చేస్తే TH క్లోజ్. నెక్స్ట్ TH బిగిన్, ఇక్కడ ఏంటి నేమ్ ఆఫ్ కోర్స్, COURSE కోర్స్ తీసుకుంటా. క్లోజ్, TH క్లోజ్. నెక్స్ట్ అగైన్ TH బిగిన్, నేమ్ ఆఫ్ కోర్స్ అయిన తర్వాత ఏంటుంది మార్క్స్ యాజ్ యూజువల్, TH క్లోజ్. నెక్స్ట్ అగైన్ TH బిగిన్, ఇక్కడ ఏంటంటే సిటీ నేమ్, TH క్లోజ్. సో ఇదనమాట. నెక్స్ట్ దీన్ని కంట్రోల్ సేవ్, ఫోల్డర్లోకి వెళ్ళి జస్ట్ డెస్క్టాప్లోకి వెళ్ళి, డెస్క్టాప్లో క్లాస్ HTML ప్రోగ్రామ్స్, దీని లోపల ఏమైనా పెట్టిన టేబుల్ అలైన్, రైట్ క్లిక్, ఓపెన్ విత్, గో టు క్లిక్ గూగుల్ క్రోమ్. దిస్ ఈజ్ ద సీరియల్ నెంబర్, నేమ్, కోర్సు, మార్క్స్, సిటీ. ఓకే, నౌ this is not. Now we are going to give
tr, we are taking tr close, within the tr I am going to take td, table data. What will table data? 101 like that. Table data close. Again table data. Name some Sridhar slash td, table data close. అలాగే td ఏంటి కోర్స్ నేమ్, ఏం కోర్స్ చేస్తున్నాడు, పైథాన్ అనుకున్నాం. td క్లోజ్. నెక్స్ట్ td బిగిన్ పైథాన్ కోర్సు. మార్క్స్ ఎన్ని? 100. td క్లోజ్. td సిటీ సమ్ హైదరాబాద్ స్లాష్ td క్లోజ్. దీన్ని ఇలాగే మనం కాపీ చేసుకొని 3-4 టైమ్స్ పేస్ట్ చేస్తాం. మనకి టేబుల్ డేటా కావాలి కాబట్టి 3-4 రోస్ కావాలి కాబట్టి 3-4 రోస్కి నేను కాపీ చేశాను. సో ఇప్పుడు బిగినింగ్కి వస్తే 1 రో కంప్లీటెడ్. ఇప్పుడు సెకండ్ రోకి వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడి నుండి నేను ఎక్కడికి కాపీ చేశాను, ఇక్కడ వరకు కాపీ చేశా. దీన్ని రిమూవ్ చేస్తా. కంట్రోల్ ఎస్ చేసి ఆల్ ట్యాబ్కి వెళ్ళి జస్ట్ చూస్తే ఏమొస్తుంది? సీరియల్ నెంబర్ 101, నేమ్ శ్రీధర్, కోర్స్ పైథాన్, మార్క్స్ వచ్చి 100, సిటీ హైదరాబాద్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ కాపీ చేస్తాను దీన్ని. కంట్రోల్ వి, కంట్రోల్ ఎస్ సేవ్, గో టు బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్. చూడండి శ్రీధర్ అదే వచ్చింది. సో నేను ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు శ్రీధర్ ఓకే 101 వరకు ఓకే. ఇప్పుడు హియర్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ డేటా 102, నాట్ శ్రీధర్ దిస్ టైమ్, సమ్ కళ అంటాను. పైథాన్ కాకుండా డేటా సైన్స్ అంట, డేటా సైన్స్. ఓకే, మార్క్స్ 100, నో ప్రాబ్లం. సమ్ చెన్నై 103, నాట్ శ్రీధర్ దిస్ టైమ్, అజయ్, నాట్ పైథాన్, సమ్ numpy, న్యూమరికల్ పైథాన్ లైబ్రరీ, మార్క్స్ సమ్ 99, నాట్ హైదరాబాద్ దిస్ టైమ్, బెంగళూరు. నెక్స్ట్ 104, నాట్ శ్రీధర్, లావణ్య. matplotlib like that, matplotlib. Next marks is some 98, not Hyderabad, Mumbai, like that. 105, not Sridhar, this is Madhu. Next Madhu, not Python, pandas, like that. Pandas 100, హైదరాబాద్ కాదు, ఈసారి ఏంటి కలకత్తా. ఈ విధంగా కలకత్తా అని ఇచ్చాము. ఓకే, క్లోజ్. కంట్రోల్ ఎస్, సేవ్ ఇట్, ఆల్ ట్యాబ్, రిఫ్రెష్ చేసాం. ఇది వచ్చింది టేబుల్. కాకపోతే ఈ టేబుల్కి మనం ఏమేమి ఇచ్చుకోవాలి? స్టైల్స్ ఇవ్వాలి. ఆ స్టైల్స్ ఇస్తేనే ఈ టేబుల్ అపీరెన్స్ అనేది బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఎక్కడ ఇవ్వాలి అది అంటే టేబుల్ లోపలికి వెళ్ళి ఫస్ట్ ఏమి ఇవ్వాలంటే బీజీ కలర్ అనేది ఇవ్వాలి. ఈజ్ ఈక్వల్స్ టు సమ్ డబుల్ కొటేషన్ లైట్ గ్రీన్ అని చెప్పి ఇస్తాను. డబుల్ కొటేషన్ క్లోజ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాపర్టీ. కంట్రోల్ ఎస్, ఆల్ ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాం. దిస్ ఈజ్ లైట్ గ్రీన్. ఓకే, అదర్వైజ్ వైలెట్ అని ఇస్తాను, అది బాగుంటుంది. కంట్రోల్ ఎస్, ఆల్ ట్యాబ్ వెళ్ళి రిఫ్రెష్ చేస్తాం. ఇది వైలెట్ బాగలేదు,
ఇండిగో ఇస్తాను, ఇండిగో. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రిఫ్రెష్ ఇట్. దిస్ ఈజ్ ఇండిగో. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ బాగానే ఉంది. తర్వాత ఇండిగో, ఇండోగో కాదు, ఇండిగో. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రిఫ్రెష్ ఇట్. దిస్ ఈజ్ ఓకే. నౌ బార్డర్ ఇస్తా, బార్డర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 5 ఇచ్చాను. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రిఫ్రెష్ ఇట్. బార్డర్ వచ్చింది, బాగానే ఉంది, బాగుంది కదా, బార్డర్ బాగుంది. ఇప్పుడు బార్డర్ కలర్ ఇస్తాం. బార్డర్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ డబుల్ కొటేషన్లో ఏమి ఇస్తాం, బార్డర్ కలర్ బాగా రెడ్ ఇస్తే బాగా కనపడుతుంది, రెడ్ ఇచ్చాను. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రిఫ్రెష్ ఇట్. రెడ్ బాగుందిగా, ఎస్ బాగుంది. సో నెక్స్ట్ ఇట్లాగే వెళ్ళి ఏమి ఇచ్చుకోవాలి, ఇప్పుడు విడ్త్ ఇవ్వాలి. విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 150, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 150 ఇచ్చాను. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రిఫ్రెష్ ఇట్. ఏం పెద్దగా చేంజ్ కనపడాలి. సరే, ఇప్పుడు 250 ఇస్తాను ఇక్కడ, చూద్దాం. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రిఫ్రెష్ ఇట్. ఏమవుతుంది, విడ్త్ 250, హైట్ 250, WIDH 250, హైట్ 250. ఓకే, ఇప్పుడు ఇది కాదు మనకు, ఈ దాంట్లో అలైన్ అనేది ఇంపార్టెంట్. అలైన్ డబుల్ కొటేషన్, సెంటర్ ఇచ్చి డబుల్ కొటేషన్ ఇచ్చాను. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి, ఇప్పుడు టేబుల్ ఏముంది, లెఫ్ట్కి ఉంది. అట్లా లేకుండా అలైన్ అన్న వెంటనే ఏమైంది, సెంటర్కి వచ్చింది. సో నేను ఏం చేస్తానంటే విడ్త్ 250 తీసుకుంటా, 50, హైట్ కూడా 50 తీసుకుంటాను. అప్పుడు చిన్నదిగా వచ్చినా మనకు చేంజ్ అనేది కనపడుతుంది. ఇప్పుడు చూడండి, విడ్త్ రెడ్ అయింది, విడ్త్ 50, 50 అలైన్. ఫర్ ఎగ్జాంపుల్ అలైన్ తీసేస్తా. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రిప్రెస్ చేస్తా. లెఫ్ట్కి వచ్చింది. వాటర్ కలర్ ఇచ్చాం, విడ్త్ అనే ఉంది 350, హైట్ HGHT. ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తాను అంటే అలైన్మెంట్ అట్లే పేస్ట్ చేస్తాను. అలైన్ సెంటర్, అలైన్ రైట్ అని ఇచ్చి చూస్తాను. RIGHT, రైట్. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, వెళ్ళి రైట్ అన్న వెంటనే ఈ రైట్కి వచ్చింది, ఎస్. సో వర్క్ అవుతా ఉంది. ఇప్పుడు మామూలుగానే యాజ్ యూజువల్గా నేనేం చేస్తాను, సెంటరే పెట్టేస్తాను. పెట్టేసి కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను, సెంటర్కి వచ్చింది. ఈ విధంగా మనము టేబుల్ని సెంటర్కి అట్లా అలైన్ చేసుకోవచ్చు. ఇంతే, ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.